హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధుస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీనాతో చేసే పచ్చడి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుదీనా అంతా చక్కగా ఇలా గిల్లేసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. అలానే కొత్తిమీరను కూడా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ శుభ్రంగా పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి మనకి కావాల్సిన టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని కూడా శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని పచ్చిమిర్చి చక్కగా తొడిమెలు అవి తీసుకొని నీట్గా 2 చీలికల్లాగా పచ్చిమిర్చిని కట్ చేసి టొమాటోని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఒక బాండీలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టొమాటోస్ని వేసి మగ్గించుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు పచ్చిశనగపప్పు కూడా వేసుకొని చక్కగా మగ్గబెట్టుకోవాలి. ముందుగా ఇవి చక్కగా మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ మనం చేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బాగా టమాటాస్ మెత్తగా మగ్గిపోయాయి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా 2 కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి 2 బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. ఇవి పచ్చి వాసన పోయేలాగా చక్కగా ఉడికించుకోవాలి. అవి బాగా ఉడకలేదు అంటే మనకి పచ్చడి అంత టేస్ట్ ఉండదు, అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. ఇది బాగా మగ్గితే మనకి కనీసం 1 వీక్ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, అవి ఇలా బాగా మగ్గిపోవాలి. మూత పెట్టుకొని బాగా ఆవిరి మీద ఉడికించి మగ్గబెట్టుకోవాలి. ఇది బాగా ఇలా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. దీన్ని బాగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఆ మిక్సీ బౌల్లో ఇదంతా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇలా చల్లారిన దాన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. అలానే కొంచెం ఉప్పు, రుచికి సరిపడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. మళ్ళీ అదే కళాయిలో కొంచెం పోపు వేసుకోవాలి. దానికోసం 2 స్పూన్స్ ఆయిల్, అందులోనే కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా 2 చీలికల్లాగా చేసుకొని వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి అనేది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్దీ పుదీనా అండ్ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఇది చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.